పక్కా రాసి పెట్టుకోండి. రవితేజ గారిని మాత్రం ఎవ్వరు ఆపలేరు. నాకొక స్మాల్ డౌట్. తన నుంచి రీసెంట్ ఫిల్మ్స్ అన్నీ ఫ్లాప్ అయ్యాయి. అయినా ఇంతమంది డైరెక్టర్స్ రవితేజ గారితో సినిమా తీయాలని ఎందుకు అనుకుంటున్నారు? తను టైం ఇస్తే తనకు కథని నరేషన్ చేస్తామని ఎందుకు వెయిట్ చేస్తున్నారు ఇంతమంది డైరెక్టర్స్? ఫ్లాప్ అయ్యాక కూడా ఎందుకు ఓపెనింగ్స్ వస్తున్నాయి? ఎందుకంటే ఎన్ని ఫ్లాప్స్ పడ్డా ఓపెనింగ్స్ ని రాబట్టే ఏకైక హీరో రవితేజ. ఒక మూవీని కమిట్ అయితే 3-4 మంత్స్ లో షూటింగ్ కంప్లీట్ చేసే ఏకైక హీరో రవితేజ. ఇండస్ట్రీలో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే ఏకైక హీరో రవితేజ. తన మేనరిజం తో ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించే సత్తా ఉన్న హీరో రవితేజ. జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు 100 కోట్ల కొల్లగొట్టే ఏకైక హీరో రవితేజ. సక్సెస్ ని ఫెయిల్యూర్ ని పట్టించుకుని ఏకైక హీరో రవితేజ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇది చాలా రవితేజ గారికి ఫ్యాన్ అవ్వడానికి. అలాంటి రవితేజ గారికి ప్రతి ఒక్క చోట పాజిటివ్ వైబ్ క్రియేట్ అయిన ఏకైక మూవీ. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ మూవీ పైన క్రేజ్ ని పెంచేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి మొన్న నచ్చిన ట్రైలర్ పోస్టర్ వరకు ఎక్కడ చూసిన పాజిటివ్ వైపే ఉన్నాయి. ఈ మూవీ ట్రైలర్ వచ్చేసి మనకు ఆగస్టు 12th మన ముందుకు వస్తుంది. అండ్ ఆగస్టు 21st గ్రాండ్ గా థియేటర్ లో రిలీజ్ అవుతుంది. మూవీ రిలీజ్ కాకుండా చాలా మంది ఫిక్స్ అయిపోయారు మూవీ కన్ఫర్మ్ గా బ్లాక్ బస్టర్ అవుతుందని. ఇక ఇరుముడి మూవీ తర్వాత మన రవితేజ గారు చేస్తున్న మరో మూవీ మల్టీ స్టారర్ అండ్ కామెడీ ఓరియంటెడ్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మన ముందుకు వస్తుంది. ఇందులో మన రవితేజ గారితో పాటు శ్రీ విష్ణు గారు కూడా నటిస్తున్నారు. అండ్ ఈ మూవీని హర్షిత్ గోలి గారు డైరెక్ట్ చేస్తున్నారు. దిల్ రాజు గారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే అండ్ మాలవిక రంగనాథన్ గారు ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇక ఈ మూవీ వచ్చేసి మనకు 2027 సంక్రాంతి కానుకగా మనం ముందుకు రాబోతుంది. ఈ మూవీ పైన కూడా మంచి పాజిటివ్ వైబ్ అయితే ఇప్పటి నుంచే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల గ్యాప్ తర్వాత మన రవితేజ గారి నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మనం ముందుకు వస్తున్నాడు. వివేక్ ఆత్రేయ గారితో కూడా ఒక మూవీని తెరకెక్కిస్తున్నాడు. అండ్ ఈ మూవీలో డింపుల్ ఖైద్ గారు అయితే హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ మూవీ వచ్చేసి మనకు 2027 జూన్ లేదా జూలైలో మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి తర్వాత మళ్ళీ 6 months గ్యాప్ లోనే మళ్ళీ ఈ మూవీ మన ముందుకు వస్తుంది. మ్యాడ్ మూవీ డైరెక్టర్ అయిన కళ్యాణ్ శంకర్ తో ఒక మూవీ, రాజసాబ్ మూవీ డైరెక్టర్ అయిన మారుతి గారితో ఒక మూవీ, అండ్ బింబిసార మూవీ డైరెక్టర్ అయిన వశిష్ఠ గారితో ఒక మూవీ అయితే కన్ఫర్మ్ అయ్యాయి. కానీ ఇంకా సెట్స్ పైనకైతే ఈ మూవీస్ రాలేదు. అండ్ ఈ మూవీస్ తో పాటు కూడా మళ్ళీ ఈగల్ 2 కూడా సెట్స్ పైన వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ మూవీస్ చేస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో డేట్స్ ఏమైనా ఖాళీ ఉంటే ఈ ఈగల్ 2 మూవీ కూడా సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీస్ తర్వాత రవితేజ గారిని ఎవరు ఆపలేరు. కంటిన్యూగా ఇప్పటి నుంచి హిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్స్ ఆ రేంజ్ లో ఉన్నారు. ప్రెసెంట్ అయితే ఇది గైస్ మన రవితేజ గారి నుంచి ప్రెసెంట్ ఉన్న అప్డేట్స్. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను నెక్స్ట్ వీడియో తెలియజేస్తాను. వీడియో అయితే రవితేజ గారి ఫ్యాన్స్ అందరికి షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అందించండి. రవితేజ గారి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా నేను కన్ఫర్మ్ గా తెలియజేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.